రాయదుర్గం పట్టణ శివార్లలోని భక్త కన్నప్ప మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి చేయడం జరిగింది. భోజనం నాణ్యత బాగుంది. ముఖ్యంగా సన్నబియ్యంతో చేసిన అన్నం తినడానికి ఎంతో రుచికరంగా ఉంది. పిల్లలందరినీ అడిగాం, చాలా బాగుంది, మంచి భోజనం పెడతా ఉన్నారని వాళ్ళ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో నాణ్యమైన భోజనాన్ని, రుచికరమైన భోజనాన్ని, శుచికరమైన భోజనాన్ని ఈ పేద పిల్లలందరికీ నిత్యం అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ కడుపులు నింపుతా ఉన్నారు. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం. అన్నదానం అన్ని దానాల కంటే మహాదానం. అట్లాగే నిరుపేద కుటుంబాలు, నేను అడిగాను వీళ్ళందరినీ, మీ నాన్నలో ఏం చేస్తారంటే కూలి పనులు చేస్తారని, కాఫీ మేస్త్రీలని, అట్లాగే హోటల్లో పనులు చేస్తారు, వ్యవసాయ కూలీలు, ఇట్లా చెప్తా ఉన్నారు. అంటే ఆ కుటుంబాల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యం నుంచి వచ్చిన వీళ్ళందరూ రుచికరమైన భోజనాన్ని ఈ మధ్యాహ్న భోజన పథకంలో తీసుకుంటా ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. బలవర్ధకమైన ఆహారం ఈరోజు చిక్కీ ఇచ్చినారు, అట్లాగే కోడిగుడ్డు, ఉడికిన కోడిగుడ్డు ఇచ్చినారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళందరూ మంచి పౌరులుగా, ఉత్తమ పౌరులుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యం, ఆకాంక్ష. ఆ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సాగుతున్న ఈ అద్భుతమైన విద్యా ప్రయాణం దేశానికే ఆదర్శప్రాయంగా మారుతుంది త్వరలోనే అనే దాంట్లో ఎంత మాత్రం అతిశయోక్తి ఉండదు.